హాయ్ అండి, వెల్కమ్ టు పద్మ హోమ్ ఫుడ్స్. నేను మీ పద్మ. ఈరోజు మన ఛానల్లో కుకింగ్ కాకుండా మా కిచెన్ టూర్ని మీతో షేర్ చేస్తున్నానండి. ఇక్కడ కిచెన్లోకి నేను ఎంటర్ అవుతున్నాను. ఎంటర్ అవ్వగానే మనకి ఫ్రిడ్జ్ పైన కొన్ని థింగ్స్ అయితే కనిపిస్తాయి. తర్వాత లోపలికి వచ్చిన తర్వాత ఈ విధంగా మనకి రివర్స్ ఎల్ షేప్లో షెల్ఫ్స్ అయితే ఉంటాయి. మాది మోడర్న్ కిచెన్ కాకుండా ఓపెన్ కిచెన్ అనమాట. అంతా సామాన్ అంతా మనకి కనబడుతుంది, ఏది ఎక్కడ ఉందో అనేది. ఈ విధంగా నేనైతే సామాన్ అంతా కూడా అరేంజ్ చేసుకున్నానండి. మరి చూసి మీరే ఎలా సెట్ చేసుకున్నాను అనేది కామెంట్ చేయండి. మా కిచెన్ అనేది చాలా పెద్దగా ఉండదు, మరి చిన్నగాను ఉండదు, మీడియంగా ఉంటుంది. మాకైతే పర్ఫెక్ట్గా సరిపోయిందండి. సామాన్లన్నీ కూడా నేనైతే ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను. ఎలా అరేంజ్ చేసుకున్నాను అనేది మీరు కామెంట్లో తెలియచేయండి. ఈ విధంగా పైన షెల్ఫ్, అలాగే ఇటు సైడ్ ఎల్ షేప్లో, రివర్స్ ఎల్ షేప్లో అని చెప్పాను కదండి. ఇలా నేను గిన్నెలని, ప్లేట్స్ని అన్నీ కూడా అరేంజ్ చేసుకున్నాను అనమాట. ప్లేట్స్ పెట్టుకునే ట్రేని షెల్ఫ్లోనే ఫిట్ చేసేసుకొని పెట్టుకున్నాను. తర్వాత వీడియో చేసినప్పుడు అవసరమైన గ్లాస్ జార్స్, గ్లాసెస్, బౌల్స్ అన్నీ కూడా ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను అనమాట. తర్వాత స్టవ్కి దగ్గరగా ఉండేటట్టుగా ఆయిల్ కుప్ప, చక్కెర, చాయ్ పత్తా, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ కూడా పెట్టుకున్నాను. ఈ విధంగా అయితే మనకు ఎంట్రన్స్లో రాగానే మనకు కనబడుతుంది. ఇక్కడ ఆయిల్ కుప్ప ఇవన్నీ కూడా స్పైసెస్ అనమాట. గరం మసాలా, బిర్యానీ మసాలా, అలాగే బాదం పౌడర్ చేశానండి. తర్వాత ధనియాల పొడి, చక్కెర, చాయ్ పత్తా, జీలకర్ర, ఆవాలు, అలాగే స్పైసెస్, మిరియాల పొడి, హింగు పౌడర్. ఇటు సైడ్కి వచ్చామంటే మనకు అన్నీ కూడా మన వీడియోకి సంబంధించి నేను యూస్ చేసే థింగ్స్ అన్నీ కూడా ఈ విధంగా ఈ షెల్ఫ్లో మొత్తం సెట్ చేసుకున్నాను. ఇటు సైడ్ ప్లేట్స్ అన్నీ పెట్టుకున్నాను. మెజర్మెంట్ కప్స్, సిలికాన్ కప్ కేక్స్, స్పూన్స్, గరిటెలు అన్నీ కూడా పెట్టుకున్నాను. పై షెల్ఫ్కి వచ్చేసరికి పై షెల్ఫ్లో ఇక్కడ టీ పౌడర్స్, గ్రీన్ టీ, అలాగే డబ్బాలలో పుట్నాలు, పప్పులు, మినపప్పు, అలాగే బౌల్స్, ప్యాన్స్, కడాయిలు, అలాగే మనకు పికిల్ పెట్టుకునే జారు, డిష్ గిన్నె, అలాగే ఇడ్లీ పాత్ర, బ్రాన్స్ గిన్నె ఇవన్నీ కూడా పెట్టుకున్నాను. అలాగే పైన అటుకు పైన కొన్ని రేర్గా యూస్ చేసే గిన్నెలని, క్యాన్లని అరేంజ్ చేసుకున్నాను అనమాట. ఎప్పుడైనా అవసరమైతే నేను స్టూల్ వేసుకొని తీసుకుంటూ ఉంటాను. అలాగే కేక్ చేసినప్పుడు కావాల్సిన విస్కర్ అలాంటివి కూడా పైన పెట్టుకున్నాను. ఇక్కడ కిచెన్ ప్లాట్ఫామ్లో చివరికి మనకు వాష్ బేసిన్, అలాగే వాటర్ ప్యూరిఫైయర్ పెట్టుకున్నాను. పక్కనే మనకు విండో ఉంటుంది. కొంచెం ముందుకు వచ్చామంటే గ్యాస్ స్టవ్, ఇక్కడే నేను కుకింగ్ చేస్తూ ఉంటాను. ఇక్కడ వాల్కి నేను నైఫ్, సీజర్స్, అలాగే పట్కార, గ్యాస్ లైటర్ ఇవన్నీ కూడా అరేంజ్ చేసుకున్నానండి. ఇక్కడ మనం కుకింగ్ చేసుకున్న గిన్నెలన్నీ పెట్టుకుంటూ ఉంటాను. తర్వాత ఇక్కడ కింది షెల్ఫ్లో మనకి చిన్న చిన్న స్పైసెస్, అంటే చిల్లీ ఫ్లేక్స్ అలాంటివి, అల్లం దంచుకోవడానికి, అలాగే కెటిల్, స్పూన్స్, గరిటెలు, ఇండక్షన్ స్టవ్, ఇక్కడ ఆయిల్, మూకుడు కనపడుతుంది కదండి. ఈ మూకుట్లో నేను డీప్ ఫ్రై అంటే అప్పడాలు, వడియాలు వేయిస్తాను, అలా పెట్టేసుకున్నాను. అలాగే కుకింగ్ చేసిన తర్వాత వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇలా పెట్టుకుంటూ ఉంటాను. తర్వాత కింద షెల్ఫ్లో పెద్ద పెద్ద డబ్బాల్లో సామాన్ అంతా స్టోర్ చేసి పెట్టుకుంటున్నానండి. అంటే బియ్యం పిండి, గోధుమ పిండి ఇలాంటివి, అలాగే పప్పులు, ఉప్పులు నేను బాక్సులలో పోసిన తర్వాత మిగిలినవన్నీ ఈ పెద్ద పెద్ద బాక్సులలో వేసుకుంటాను. ఈ పెద్ద డబ్బాలలో కారపొడి కవర్లోనే ఉంచి పెట్టేస్తాను. తర్వాత ఈ 2 డబ్బాల్లో కూడా స్టోరేజ్ అనమాట. దొడ్డుప్పు, అలాగే అప్పడాలు ఒక క్యాన్లో పెట్టుకున్నాను. ఇది రైస్ క్యాన్ అనమాట. రైస్ పోసుకున్న తర్వాత రైస్ బ్యాగ్ని పక్కన పెట్టేసుకుంటాను. తర్వాత ఇటు పక్కన వచ్చామంటే చిన్న చిన్న ఈ స్టీల్ డబ్బాలు కనపడుతున్నాయి కదండి. ఇందులోకి పెసరపప్పు, కందిపప్పు, అలాగే పల్లీలు, గోధుమ రవ్వ ఇలాంటివి పెట్టుకుంటాను. కింద బాక్స్లో స్టోరేజ్ అనమాట, అంటే ఎప్పుడైనా రేర్గా యూస్ చేసే స్టోరేజ్. తర్వాత పైన బాక్స్లో డ్రై ఫ్రూట్స్ అలా ఉంటాయి. తర్వాత ఇక్కడ బింద, వాటర్ బిన్ అనమాట. తర్వాత మనకు దోశలు వేసుకోవడానికి అవి, అలాగే కటర్ అనమాట. పైన ఓవెన్ ఉంటుంది, పక్కనే మిక్సీ జార్ ఉంటుంది. ఇటు సైడ్ వచ్చామంటే అంటే కిచెన్
స్టవ్ కింద షెల్ఫ్లో ఇక్కడ చిన్న స్టోరేజ్ బాక్స్లో కారం, ఉప్పు, పసుపు డబ్బాలు మనకు వీలుగా తీసుకునేటట్లు పెట్టుకున్నాను. తర్వాత మనం యూస్ చేసే రెగ్యులర్ కిచెన్ ఐటమ్స్ బౌల్స్ అన్నీ పెట్టుకున్నాను. తర్వాత ఇటు సైడ్ వచ్చేసి ఐరన్ కడాయిలు అనమాట. తర్వాత ఆమ్లెట్ వేసుకునే ప్యాన్, అది కొంచెం పాడైపోయింది. నేను అది ఎప్పుడు యూస్ చేస్తూ ఉంటాను అనమాట. తర్వాత ఈ విధంగా స్టోరేజ్ బాక్సెస్, టిఫిన్ లంచ్ బాక్సెస్ కూడా అక్కడే పెట్టుకుంటున్నాను. తర్వాత పై షెల్ఫ్స్కి వచ్చేస్తే చిన్న చిన్న గ్లాసెస్, పెద్ద గ్లాసెస్, స్పూన్స్, అలాగే రోలర్, ఆ చిన్న స్పూన్స్ అన్నీ కూడా ఇలా పెట్టేసుకుంటూ ఉంటాను. ఈ విధంగా ఈ చిన్న బాక్సులలో మీకు చూపించాను కదా, ఇవే అనమాట. ఇలా అన్నీ సెట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఈ పైన ఓవెన్, ఈ విధంగా అన్నీ అరేంజ్ చేసుకుంటూ ఉంటాను ఎప్పుడు. పైన షెల్ఫ్లు అంటే ఈ ఓవెన్ పక్కన షెల్ఫ్లో మనకు గ్లాసెస్ అవన్నీ ఉంటాయి. తర్వాత మనం ముందు రాగానే, కిచెన్లోకి రాగానే ఫ్రిడ్జ్ కనబడుతుంది కదండి. ఫ్రిడ్జ్ పైన చిన్న చిన్న బాక్సెస్లలో బఠానీలు, సబ్జా గింజలు, ఓమా, అలాగే టూత్ పిక్స్ ఇలాంటివి పెట్టుకుంటాను. కాలీన్ అలాంటివి పెట్టుకుంటాను. ఫ్రిడ్జ్ లోపల అయితే మనం స్టోర్ చేసుకునే వెజిటేబుల్స్, ఫ్రూట్స్, అలాగే కొన్ని ప్రిజర్వేటివ్ ఐటమ్స్ కూడా పెట్టేసుకుంటాను. ఫ్రిడ్జ్ పక్కనే మనకి ఒకటి మూవబుల్ ట్రే అనేది కనపడుతుంది. ఇందులో కూడా నేను కొన్ని స్టోరేజ్ సంబంధించిన, అంటే ఫ్రిడ్జ్లో పెట్టకూడనివి ఇందులో పెట్టేసుకుంటూ ఉంటాను అనమాట. పల్లీలు, అలాగే గోధుమ రవ్వ చిన్న చిన్న బాక్సులలో కూడా పెట్టేసుకుంటాను అనమాట. ఈ విధంగా కాంప్లాన్, అలాగే ఇది గోండ్ కటీరా. తర్వాత సెకండ్ దానిలో కూడా మనకి అవసరమైన ఐటమ్స్ అన్నీ కూడా ఈ విధంగా పెసర్లు, ధనియాలు ఇలాంటివి పెట్టేసుకుంటూ ఉంటాను. మరి నేనైతే సామాన్లన్నీ కూడా ఈ విధంగా సర్దుకున్నానండి. మరి నేను ఎలా సర్దుకున్నది మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్లో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ ఇచ్చారంటే నాకు మరికొన్ని కొత్త కొత్త వీడియోస్ పెట్టాలని అనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.